ఇండస్ట్రీలో వారి స్థానం ప్రత్యేకం. గత 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను తమవైన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఆ కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నారంటే ఇక అభిమానుల ఆనందానికి హద్దేముంటుంది చెప్పండి. మరి ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తూ సినిమాల్లోకి వస్తున్న ఆ హీరో ఎవరో, ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడో మనము ఓ లుక్ వేద్దాం. మెగాస్టార్ తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకు ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక ఈ మెగాస్టార్ బాటలోనే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి ఈనాడు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. తనదైన మేనరిజంతో హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు ఈ టాలీవుడ్ స్టార్. అయితే అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరానందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పట్నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. తాజాగా పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నాడన్న వార్తలు రావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారట మెగా ఫ్యాన్స్. అయితే అది హీరోగా మాత్రం కాదని, చిరు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విశ్వంభరాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న సమాచారం. ఇక మెగాస్టార్ వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమా షూట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని, మిగిలిన పార్ట్ షూటింగ్లో అకీరా పాల్గొనబోతున్నాడన్న వార్తలు టీ-టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పూనకాలే అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. మరి అకీరా ఎంట్రీ ఉందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆచార్య ఇచ్చిన చేదు జ్ఞాపకాలని తుడిచివేస్తుందని చిరంజీవి విశ్వంభరపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఆచార్య ఫ్లాప్ తర్వాత రాబోతోన్న విశ్వంభర మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతో అయినా చిరు సక్సెస్ కొడతారా లేక ఊరించి ఉసూరు మనిపిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.